బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు తాండూరు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో బీసీ ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు. ఈ మేరకు తాండూరు బీసీ సంఘం సభ్యులు పలువురు మాట్లాడుతూ బీసీలను విస్మరిస్తే గత ప్రభుత్వం బీఆర్ఎస్ కి పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారమే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని బీసీ సంఘం జాతీయ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంను డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీ జేఏసీ పిలుపు మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారు, కో చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు పిలుపు మేరకు తాండూరులో బీసీ ధర్మ పోరాట దీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మహిళలు కానీ, యువకులు కానీ, మరి బీసీ నాయకులు కానీ పెద్ద ఎత్తున పాల్పంచుకున్నారు. మరి ఏదైతే బీసీలపై జరుగుతున్నటువంటి అణచివేతకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో ఏదైతే డిక్లరేషన్ పేరుతో చెప్పిందో దానికి బీసీ సంఘాలు అనేక స్వచ్ఛందంగా మరి ధర్నాలు కానీ, దీక్షలు కానీ ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపడితే అప్పుడు వెంటనే ప్రభుత్వం దిగొచ్చి మరి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి మరి కేంద్రానికి పంపించడం జరిగింది. మరి ఇప్పటి వరకు దాదాపు 6 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు గవర్నర్ వద్ద అట్లనే పెండింగ్ ఉంది. దాని తర్వాత మరి ఒకసారి మళ్ళీ బీసీ సంఘాలు అంతా కూడా లేదు, ఇక్కడనే ఒక చట్టం తీసుకురావాలి, అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలి అంటే మళ్ళీ ఒకసారి అసెంబ్లీలో తీర్మానం చేసి అన్ని రాజకీయ పార్టీలు పిలుపు మేరకు మరి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి గవర్నర్కి పంపిస్తే మరి దాదాపుగా 3 నెలలు వస్తుంది. 3 నెలల నుంచి గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది, 6 నెలల నుంచి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. మరి దానికి అనుగుణంగా ఆర్ కృష్ణ నేతృత్వంలో దాదాపుగా 30 బీసీ కులాలు మరి వెంటనే రియాక్ట్ అయిపోయి ఏదైతే బీసీలకు 42% స్థానిక సంస్థల్లో ఉద్యోగ రాజకీయాల్లో రిజర్వేషన్ల అంశమై ఒక జీవో తీసుకురావాలంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ స్పందించి జీవో నంబర్ 9 తీసుకొస్తే కొంతమంది అగ్రవర్ణాలకు చెందినటువంటి మరి అహంకారంతో మరి బీసీలు ఎదగొద్దు అని ఒక ఆలోచనతోటి బీసీలను అణచివేయాలి అని చెప్పేసి ఒక ధోరణితోటి మరి రెడ్డి జాగృతి పేరుతో హైకోర్టులో కేసు వేసి మరి జీవో నంబర్ 9ని కూడా అడ్డుకోవడం జరిగింది. మేము చేస్తున్నటువంటి ధర్మంగా, న్యాయంగా బీసీలు మరి 60% బీసీ జనాభా ఉంటే బీసీలకు ఉన్నటువంటి 60% జనాభాలో 42% స్థానికంగా రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఒక ఆలోచనతోటి మేమంతా ధర్మంగా, న్యాయబద్ధంగా ఉద్యమాలు చేస్తుంటే అధర్మంగా, అక్రమంగా, అన్యాయంగా ఏదైతే అగ్రకులాలు కొంతమంది కుట్రపుని మాకు వ్యతిరేకంగా అందుకు అనుగుణంగానే ఈ ధర్మదీక్ష అని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కేవలం ఏ పార్టీకో లేకుంటే ఏ ప్రభుత్వాలకో వ్యతిరేకంగా కాదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ మీ పైన ఒక బాధ్యత ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొచ్చి అమలు చేసే బాధ్యత మీ పైన ఉంది. మేము వెంటనే మరి రేవంత్ రెడ్డి గారిని ఈ వేదిక ద్వారా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే 42% మరి స్థానిక సంస్థల్లో కానీ, ఉద్యోగ రాజకీయాల్లో కానీ 42% రిజర్వేషన్లను అమలు చేసే విధంగా తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతోటి ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లి మరి కేంద్రం పైన ఒత్తిడి తేవాలి. ఇదే విషయమై గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకొని వెంటనే 9వ షెడ్యూల్లో చేర్చి మరి బీసీలకంతా న్యాయం చేయాలని చెప్పేసి వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఈరోజు బీసీ ధర్మ పోరాట దీక్ష ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ దీక్షతో కేవలం అయిపోదు, మా హక్కులను సాధించే వరకు మేము ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో నిరంతరంగా పోరాటాలు చేస్తాం. మా ఇక్కడ తాండ్రే కాదు, హైదరాబాదే కాదు, ఢిల్లీ వరకు కూడా వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే బీసీలో కాడ పెట్టిన జీవో తీసుకొచ్చినటువంటి అంశాన్ని దాన్ని నిర్వర్తనకే కోర్టులోకి వెళ్ళడం సరైన పద్ధతి కాదు. వెంబడే మీరు కూడా ఆలోచించి ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, బీసీలకు సమాన వాటి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ దీక్షకు వచ్చినటువంటి మా మిత్రులు మా పెద్దలు శుక్రన్న గారికి, మిత్రులు వెంకటేష్ గారికి, మహిళా ప్రతినిధులు అందరికీ కూడా అనిత కానీ మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బీసీ.
చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.